మేం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం అన్నట్టుగానే ఉంటే మన రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీల వ్యవహారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాక్షిలో పెద్ద కథనాన్ని వేసుకొచ్చారు. ఇచ్చుకో దండుకో అంటూ. ఏంటయ్యా అంటే ధనవంతుల్ని పెట్టుకున్నారు. ఓ పెమచాని చంద్రశేఖరు, లేకపోతే కనుక వెనుగండ్ల రాము, అమిలినేని సురేంద్రబాబు, కాకర్ల సురేష్, ఇట్లాంటి వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళని పట్టుకొచ్చుకున్నారు. అట్లాగే కొంతమంది వేమిరెడ్డి, వసంత కృష్ణప్రసాద్, కృష్ణదేవరాయలు ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకోవడం వెనకాల, డబ్బున్న వాళ్ళని తీసుకోవడం వెనకాల ఇదంతా వాళ్ళకి టికెట్లు ఇచ్చి తద్వారా దండుకుంటారు. మరి అదే వేమిరెడ్డి ఇప్పటిదాకా వైసీపీలో ఉన్నారు కదా, మాగుంట వైసీపీలో ఉన్నారు కదా, కృష్ణదేవరాయలు వైసీపీలో ఉన్నారు కదా, వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో ఉన్నారు కదా, అట్లాగే ఎన్ఆర్ఐలు వైసీపీలో లేరా? అంటే వాళ్ళందరూ కూడా అట్లాగే డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచినందుకు దండుకుంటుంటే వైసీపీ ప్రభుత్వం ఇచ్చినట్టేగా. అప్పుడు అంటే వీళ్ళు తెలుగుదేశంలోకి ఎందుకు వెళ్ళాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రేపు వీళ్ళు గెలిచేసి తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇలా డబ్బులు ఖర్చు పెట్టినందుకు గాను వాడు దండుకోవడానికి తెలుగుదేశం అవకాశం కల్పిస్తుంది అని. మరి అంటే ఇప్పుడు వీళ్ళు కల్పిస్తున్నట్టే కదా 5 ఏళ్ళు. వీళ్ళ దగ్గర కూడా ఇంతకుముందు ధనవంతులు చాలామంది వచ్చారు కదా, ఇప్పుడు ధనవంతులు ఉన్నారు కదా, కొంతమంది బయటికి వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి ఎదురోడు దొంగ అని చెప్పేటప్పుడు అంటే ఎదుటివాడి వైపు 1 వేలు చూపెడితే మన వైపు 4 ఏళ్ళు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది వైసీపీ.